హాయ్ అండి. ఈ రోజు మనం మాట్లాడకపోయే అంశం ఏంటంటే, నన్ను క్లినిక్ లో రోజు కొంతమంది పేషెంట్స్ వారి కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటారు. ఏమనంటే, సార్ మాకు ఇంట్లో ఏ విధమైన కుటుంబ సమస్య లేవు కదా సార్, మాకెందుకు ఈ మానసిక సమస్య వచ్చింది అని. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. సహజంగా మానసిక సమస్యలు ఎప్పుడు వస్తాయంటే, ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్ స్ట్రెంత్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే వల్నరబిలిటీ అంటాం. బ్రెయిన్ యొక్క వల్నరబిలిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, వ్యక్తి యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్, బ్రెయిన్ సర్క్యూట్స్ మీద, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ మరియు హెరిడిటరీ ఫ్యాక్టర్స్ మీద, అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం అంటే రోజువారీ స్ట్రెస్ ని వారి హ్యాండిల్ చేసే కోపింగ్ మెకానిజమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క బ్రెయిన్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుందో, వారి యొక్క కుటుంబ సమస్యలు ఒక ట్రిగర్ లాగా పనిచేసి మానసిక సమస్యలు తీసుకువస్తాయి. అవి ఎలా అంటే, ఒక వ్యక్తికి చెయ్యి బాగా నొప్పిగా ఉందనుకోండి, ఆ నొప్పి కంటిన్యూస్ గా ఉండదు కదా. కొన్ని సందర్భాలు అంటే ఆ చెయ్యి గోడకి తగిలినప్పుడు, లేకపోతే కొంత బరువులు మోసినప్పుడు బాగా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కుటుంబ సమస్యలు అనేవి ఒక బ్రెయిన్ యొక్క స్ట్రెంత్ తక్కువగా ఉన్నప్పుడు ఒక ట్రిగర్ లాగా పనిచేసి మానసిక సమస్యలను తీసుకువస్తాయి.